హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో జేమ్స్ అనే వ్యక్తి తన కుటుంబం ఫోటో తన ఫ్రెండ్‌కి చూపిస్తూ, పొడుగు వెంట్రుకలు ఉన్న ఆమె తన భార్య అని, పొట్టి వెంట్రుకలు ఉన్న అమ్మాయి తన ముద్దుల కూతురని చెప్తాడు. తన కుటుంబం గురించి చెప్పాక షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. జేమ్స్‌కి షూటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని రోజు రాత్రి షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. జేమ్స్ గురి చాలా పర్ఫెక్ట్‌గా ఉండేది. తన ఫ్రెండ్ గురి అంతగా ఉండేది కాదు. మరుసటి రోజు జేమ్స్ బాత్రూమ్‌లో గడ్డం గీసుకుంటూ ఉంటాడు. తన కూతురు ఎలీనా స్కూల్‌కి తయారై ఉంటుంది. తర్వాత ఎలీనా తల్లి జూలీ అక్కడికి వస్తుంది. ఎలీనా బస్సులో స్కూల్‌కి పోవాలి అనుకుంటుంది. కానీ జూలీ జేమ్స్‌తో పాటు వెళ్ళమని చెప్తుంది. జేమ్స్ కూడా ఆఫీస్‌కి వెళ్తున్నాడు. ఎలీనా స్కూల్ కూడా అదే దారిలో ఉంటుంది. ఎలీనా తన తల్లికి ఎంతో సర్ది చెప్పాలని చూస్తుంది. నేను బస్సులోనే వెళ్తాను అంటుంది. కానీ తన తల్లి జూలీ మాత్రం తన మాట వినదు. జూలీ భర్త కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. అయితే జూలీ జేమ్స్‌ని రెండో వివాహం చేసుకొని ఉంటుంది. జేమ్స్ ఎలీనాకి చిన్నాన్న అవుతాడు. అయితే కొద్దిసేపటి తర్వాత జేమ్స్ కారులో ఉంటాడు. ఎలీనా కారులో కూర్చొని ఉంటుంది. అయితే కారు తోలుతూ జేమ్స్ తన చేత్తో ఎలీనాని టచ్ చేస్తూ ఉంటాడు. ఎలీనా ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఆపడు. ఇంతలో ఎలీనా స్కూల్ రావడం వల్ల కారు ఆపుతాడు. కారు దిగుతున్న ఎలీనాని జేమ్స్ "నువ్వు నాకు చాలా బాగా నచ్చావు" అంటాడు. అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా కారు దిగి వెళ్ళిపోతుంది. అయితే ఎలీనా చిన్నాన్న రోజూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఎలీనా ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ పలకరించినప్పుడు కూడా సాదాసీదాగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ పట్టుబట్టి వాళ్ళు ఏం జరిగింది అని అడిగినా ఏదో ఒకటి చెప్పి మాటలు దాటేస్తూ ఉంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి రాకుండా రోడ్లపైన తిరుగుతూ ఉండేది. ఎందుకంటే ఇంటికి పోవాలంటే తనకు చాలా భయంగా ఉండేది. అయితే మరోవైపు ఇంట్లో జేమ్స్ జూలీకి నన్ను ఆఫీస్ నుంచి తీసేశారు అని చెప్తాడు. అంతలో ఎలీనా కూడా ఇంటికి వస్తుంది. అప్పుడు జూలీ తనని ఎందుకు ఈ రోజు కూడా లేట్ అయింది అని అడుగుతుంది. దానికి ఎలీనా నేను నా ఫ్రెండ్స్‌తో పాటు ఉన్నాను. అందుకే లేట్ అయింది అని చెప్తుంది. తర్వాత జూలీ ఎలీనాని భోజనం చేయడానికి పిలుస్తుంది. ఎలీనా టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటుంది. జూలీ పని చేసుకోవడానికి పక్క రూమ్‌లోకి వెళ్తుంది. అక్కడ ఎవరూ లేనిది చూసి మళ్ళీ ఎలీనాని జేమ్స్ రాంగ్‌గా టచ్ చేస్తాడు. అయితే ఎలీనా ఈసారి కోపంగా ఒక చూపు చూస్తుంది. ఆ చూపు దెబ్బకి అతను గిల్లటం ఆపేస్తాడు. అయితే ఈరోజు జూలీ ఒక పార్టీకి అటెండ్ కావాల్సి ఉండి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. అయితే జూలీ బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లో జేమ్స్, ఎలీనా మాత్రమే ఉంటారు. తర్వాత ఎలీనా దగ్గరికి జేమ్స్ వచ్చి "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు గనక నా మాట వినకపోతే నేను మీ అమ్మని వదిలేస్తాను" అంటాడు. తన బెదిరింపులు విని కూడా తాను ఏమీ అనకుండా అలాగే ఉండిపోతుంది. తర్వాత జేమ్స్ అక్కడి నుంచి కామ్‌గా వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత ఎలీనా టీవీ చూస్తూ ఉంటుంది. జేమ్స్ ఆ అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంటాడు. మెల్లిగా ఆమె పైన చేతులు వేస్తూ ఆమెలో కూడా వేడి పుట్టించాలని ట్రై చేస్తాడు. ఆమెలో కూడా వేడి పుట్టిన వెంటనే కూతురు అని కూడా చూడకుండా ఎలీనాని లపాలప్ చేస్తాడు. జేమ్స్ గాడు ఇలా చేయడం వల్ల ఎలీనా మనసు విరిగిపోయింది. ఎలీనా స్కూల్‌కి వెళ్ళేది. కానీ తన మనసులో ఎప్పుడూ ఇదే ఆలోచన ఉండేది. స్కూల్‌లో పాఠాలు కూడా వినేది కాదు. ఎప్పుడు ఎలీనా ఒంటరిగా దొరికితే అప్పుడు తనని జేమ్స్ లపాలప్ చేస్తూ ఉంటాడు. తనని ఒక పెళ్ళాంలాగా వాడుకుంటూ ఉంటాడు. వీడి వల్ల తన జీవితం పూర్తిగా నాశనమైపోయింది. అయితే ఒకసారి ధైర్యం చేసి వాళ్ళ ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్తుంది. ఇంట్లో నా పినతండ్రి నా మీద అఘాయిత్యం చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. ఇదంతా విన్నాక తన ఫ్రెండ్ మీ అమ్మకి చెప్పమని సలహా ఇస్తుంది. ఎలీనా తన ఫ్రెండ్ చెప్పిన సలహా మేరకు ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మకి విషయం మొత్తం చెప్పేస్తుంది. జూలీ జేమ్స్‌ని మంచివాడు అనుకునేది. కానీ ఇంత దుర్మార్గుడని ఇప్పుడే ఆమెకి తెలిసింది. జేమ్స్‌ని కూర్చోబెట్టి ఎందుకిలా చేశావు అని అడుగుతుంది. అందుకు జేమ్స్ ఉన్నది ఉన్నట్టు ఒప్పేసుకుంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఎలీనా కోసమే. నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటాడు. అయితే ఒక సంవత్సరం క్రితమే జూలీకి జేమ్స్‌తో పెళ్లయింది. అయితే మొదటి నుంచి ఎలీనా వెంట పడుతూ ఉండేవాడు. ఇంకా జూలీ జేమ్స్‌కి సర్ది చెప్పాలని చూస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అంటుంది. జేమ్స్ వీళ్ళని బెదిరిస్తాడు. మీరు గనక పోలీసుల దగ్గరికి వెళితే నేను నీ కూతురుతో చేసిన లపాలప్ వీడియోస్‌లు లీక్ చేస్తాను అంటాడు. ముందుగానే వీడు ఎలీనా ప్రైవేట్ వీడియోస్ కొన్ని తీసుకొని పెట్టుకొని ఉంటాడు. వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేయాలి అని. అయితే కొన్ని రోజుల తర్వాత ఎలీనా గర్భవతి అవుతుంది. అయితే జేమ్స్ హాస్పిటల్‌లో ఎలీనాకి అబార్షన్ చేయిస్తాడు. జేమ్స్ గాడు ఎలీనా జీవితం మొత్తం నాశనం చేశాడు. ఇక వీడికి ఎలీనా మీద కోరికలన్నీ తీరిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆమెను బలిపశువు చేయాలి అని నెల్సన్ అనే వాడికి ఎలీనాను అమ్మేస్తాడు. నెల్సన్ అమ్మాయిలతో బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఎలీనాను కొనుక్కున్నాక నెల్సన్ గాడు కూడా ఆమెని లపాలప్ చేస్తాడు. నెల్సన్ గాడి దగ్గర రోజీ అనే అమ్మాయి ఉంటుంది. ఈమెనే ఇక్కడున్న అమ్మాయిలందరినీ చూసుకుంటూ ఉంటుంది. నెల్సన్ గాడు రోజీ దగ్గరికి వచ్చి నేను ఎలీనా దగ్గర బాగా ఎంజాయ్ చేశాను. ఆమెని జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. రోజీ తన మాట విని ఓకే అంటుంది. ఇక నెల్సన్ గాడు రోజీని కూడా ఒక ఆట ఆడుకుంటాడు. జేమ్స్ గాడు ఎలినాని జాలి లేకుండా అమ్మినందుకు ఆమె లైఫ్ మొత్తం పాడైపోయింది. తర్వాత రోజు రోజీ క్లబ్‌లో ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి కొత్త అమ్మాయి కావాలంటే చెప్పు. నా దగ్గరికి కొత్త అమ్మాయి వచ్చింది అంటుంది. విల్సన్ ఈ క్లబ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ క్లబ్ ఇతనిదే.
ఇదే కాక ఇతని ఇల్లు కూడా ఈ క్లబ్‌లోనే ఉంటుంది. క్లబ్‌లో మందు తాపడంతో పాటు అమ్మాయిలతో ఇలాంటి పని కూడా చేయిస్తూ ఉంటాడు. విల్సన్ గాడితో మాట్లాడిన తర్వాత రోజీ ఎలీనా దగ్గరకు వెళ్లి, "నువ్వు ఈ అబ్బాయిని కూడా సంతోషపెట్టాలి" అంటుంది. "ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే నెల్సన్ నిన్ను చితక్కొడతాడు" అని చెప్తుంది. రోజీ మాట విని ఎలీనా విల్సన్ గాడిని కూడా సంతోషపెడుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఎలీనా నెల్సన్ గాడి ఇంటి నుంచి పారిపోవాలని చూస్తుంది. అయితే ఎలీనా నెల్సన్‌కి దొరుకుతుంది. తర్వాత రోజీని చితక్కొడతాడు. "అసలు నీ పని ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని పారిపోకుండా చూసుకోవాలి. నువ్వు ఆ పని సరిగ్గా చేయడం లేదు" అని చెప్పి ఆమె మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎలీనాకు అర్థమైపోయింది. నెల్సన్ గాడి నుండి తప్పించుకొని పారిపోవడం అంత ఈజీ కాదు అని. రోజీ ఎలీనా దగ్గరకు వచ్చి, "నువ్వు పారిపోవాలని ట్రై చేస్తే నెల్సన్ గాడు నిన్ను, నన్ను ఇద్దరిని చంపేస్తాడు" అంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎలీనా క్లబ్‌లో కూర్చొని ఉంటుంది. అక్కడికి జాక్ అనే అబ్బాయి వస్తాడు. ఎలీనాతో మాట్లాడుతూ, "నేనొక సంస్థ నుండి వచ్చాను. నీలాంటి అమ్మాయిలకు మా సంస్థ రక్షణనిస్తుంది. ఒకవేళ నెల్సన్ నుంచి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే దానికి మేము సహాయం చేస్తాము" అని చెప్తాడు. అతని గన్ చూపిస్తాడు. "నువ్వు నెల్సన్ గాడికి భయపడాల్సిన అవసరం లేదు" అంటాడు. అయితే ఎలీనాకు ఇప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు. అప్పుడు జాక్‌తో ఎలీనా, "నేను నా జీవితంతో చానా సంతోషంగా ఉన్నాను" అంటుంది. అంతలో నెల్సన్ గాడు కూడా అక్కడికి వస్తాడు. జాక్‌ని పరిచయం చేసుకొని, "ఎలీనా నిన్ను మంచిగా సంతోషపెడుతుంది" అంటాడు. అయితే జాక్ నెల్సన్‌కి నిజం చెప్పడు. "నేనిక్కడికి అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి వచ్చాను" అంటాడు. నెల్సన్ గాడు ఈ అమ్మాయిని తీసుకొని ఆ పక్క రూమ్‌లోకి వెళ్లి ఎంజాయ్ చెయ్యి అంటాడు. ఎలీనా వీడి మాటలు విని జాక్‌ని ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. ఎలీనా జాక్ దగ్గరికి వెళ్లి తనలో వేడి పుట్టించాలని చూస్తుంది. అయితే జాక్ ఎలీనాని ఆపి, "నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలంటే చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను" అంటాడు. ఇతని మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆమె అతని మీద పడి వచ్చిన పని చేస్తుంది. పని అంతా అయిపోయిన తర్వాత జాక్‌కి ఎలీనా చాలా నచ్చుతుంది. జాక్ ఎలీనాని, "నువ్వు నాతో పాటు రా. నేను నిన్ను చూసుకుంటాను" అంటాడు. కానీ ఎలీనా తన మాట వినకపోయేసరికి కొంచెం గట్టిగా అరుస్తాడు. దానికి భయపడి ఆమె రూమ్ నుండి బయటికి వస్తుంది. జాక్ కూడా ఎలీనా వెంట కిందికి వస్తాడు. అక్కడున్న గార్డ్‌లు జాక్‌ని పట్టుకుంటారు. నెల్సన్ జాక్ దగ్గరికి వచ్చి, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని" చెప్తాడు. అప్పుడు జాక్, "ఎలీనా నాతో వస్తుంది" అంటాడు. ఆమె ఇక్కడ సుఖంగా లేదు అని అంటాడు. అయితే కింద పడ్డ జాక్ గన్ను ఒక అమ్మాయి తీసుకొని ఎలీనాకు ఇస్తుంది. జాక్ మాట విని నెల్సన్ ఎలీనా దగ్గరకు వచ్చి, "ఏంటి నువ్వు జాక్‌తో వెళ్తాను అని అన్నావా" అంటాడు. అయితే ఎలీనా లేదు అని సమాధానం చెప్తుంది. తర్వాత నెల్సన్ జాక్‌ను అక్కడి నుంచి తరిమేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఎలీనా దగ్గరకు రోజీ వస్తుంది. "అసలు నువ్వు మంచి అవకాశం వదులుకున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది. నువ్వు జాక్ మాట వినాల్సింది" అంటుంది. "నువ్వు ఎప్పుడైనా నెల్సన్ గాడి మాట వినకపోతే వాడు కూడా నీ పినతండ్రిలాగే నిన్ను కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తాడు" అంటుంది. రోజీ మాటలు విని ఎలీనా కూడా ఆలోచనలో పడుతుంది. ఎలీనా చాలా పెద్ద తప్పు చేసింది. మంచి అవకాశాన్ని పోగొట్టుకుంది. అయితే జాక్ గన్ ఇప్పుడు కూడా ఎలీనా దగ్గరే ఉంది. తర్వాత ఎలీనా ఆ గన్ తీసుకొని నెల్సన్ దగ్గరికి వెళ్తుంది. నెల్సన్‌తో, "నేను జాక్ మాట వినాల్సింది. తర్వాత అయినా నువ్వు నన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తావు" అంటుంది. "నువ్వు కూడా నా పినతండ్రి లాంటి వాడివే" అంటుంది. "కాదు, నువ్వు వాడికంటే పెద్ద దుర్మార్గుడివి" అని గన్‌తో నెల్సన్‌ని కాల్చి చంపేస్తుంది. ఆ తర్వాత అందరు అమ్మాయిలు అక్కడి నుంచి విడుదలవుతారు. ఆ తర్వాత ఎలీనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసి మనోధైర్యం ఇస్తాడు. చివరికి ఎలీనాకి ఒకటి మాత్రం ఇంకా అర్థం కాలేదు. తన తల్లిని జేమ్స్ ఏం చేశాడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు అని. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని తను ఒంటరిగానే జీవిస్తుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.